నాది ఒక ఒంటరి ప్రపంచం ఎందుకంటే అన్నీ నాతోనే ఉన్నట్టే ఉంటాయి కానీ ఏదీ నాతో ఉండదు. మొసలికి నాలుక ఉండదు. తాబేలుకి వెంట్రుకలు ఉండవు. చేపలికి జీర్ణశక్తి ఉండదు. పాముకి చెవులు ఉండవు. కానీ మనుషులకు అన్ని ఉండి కూడా మంచి మనసు ఉండదు. గుంట నక్కలాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం ఎందుకంటే ఇతరులకు గుంత తవ్వడానికి కాదు, ఇతరులు తవ్విన గుంతలో మనం పడకుండా ఉండటానికి. గర్వం తలెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్పవాళ్లు మట్టిలో కలిసిపోయారు. నేను నమ్మేది ఒక్కటే, నీ జీవితం ఎక్కడి నుండి మొదలైందో అది ఎప్పటికీ మర్చిపోకు ఎందుకంటే అదే నిన్ను ఇక్కడ నిలబెట్టింది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా ఎవరూ వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. కోపాన్ని అదుపు చేసుకోవడం కృష్ణుడి వల్లే కాలేదు, మనం ఎంత మిత్రమా. దేవుడు జింకను పులికి ఆహారం కోసం మాత్రమే సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్లు ఇచ్చి ఉండడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఊరి బయట మర్రి చెట్టు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది, కాని ఎంతటి ప్రకృతి విపరీత్యాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఓర్చుకో, కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నివాళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు.